సార్ నమస్తే సార్ పవన్ గారు. నమస్కారం అండి. సార్ పవన్ గారు, రీసెంట్గా ఈ ఐటీ రీఫండ్ స్కామ్ తర్వాత చాలా మందికి నోటీసులు వచ్చాయి. అయితే ఈ వచ్చిన నోటీసుల్లో అసలు ఏముంది, ఎలాంటి సారాంశం ఉంది, ఎటువంటి నోటీసులు వచ్చాయంటారు? ఈ ఐటీ నోటీసెస్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఈ రిఫండ్ స్కామ్ కంటే ముందరే కూడా కొన్ని నోటీసులు కూడా వచ్చాయండి. ఎందుకంటే శాలరీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫామ్ 16లో కొన్ని ఎంప్లాయర్కి డిడక్షన్స్ క్లెయిమ్ చేసుకోవడానికి ఆల్రెడీ ప్రూఫ్స్ సబ్మిట్ చేసి ఉంటారు. దానికి ప్రకారంగా టీడీఎస్ ఎంప్లాయర్ అనేది చేసి పెడతాడు. ఇఫ్ బై ఎనీ ఛాన్స్ ఎందుకైనా ఒక పరిస్థితుల్లో ఎంప్లాయర్కి ఆ ప్రూఫ్స్ ఇవ్వలేని పరిస్థితుల్లో రిటర్న్ ద్వారా క్లెయిమ్ చేసిన వాళ్ళు కొంతమందికి కూడా నోటీసెస్ వచ్చాయి. బేసిక్గా ఈ నోటీసెస్ ఎందుకు వస్తున్నాయి ఏమిటి అంటేనండి, ఇవి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఆ పర్టికులర్ అసెసీ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ సేకరించడం కోసం అడిగినటువంటి నోటీసెస్ మాత్రమే. ఆ నోటీసెస్లో ఉన్న సారాంశం ఏంటంటే, మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్లో ఈ డిడక్షన్స్ క్లెయిమ్ చేశారు, లేదా ఫామ్ 16లో మీకు ఆ డిడక్షన్స్ లేవు. ఇప్పుడు మీరు ఫర్దర్గా వచ్చి రిటర్న్ ఫైల్ చేసే టైంలో ఈ డిడక్షన్స్ క్లెయిమ్ చేయడానికి మీ దగ్గర ఉన్నటువంటి సపోర్టింగ్ ఎవిడెన్స్ కానీ డాక్యుమెంట్స్ కానీ ఏమిటి అనేది ఈ నోటీస్ తాలూకా ముఖ్య క్వశ్చన్ అండి. ఇది ఎందుకు అడుగుతుంది డిపార్ట్మెంట్? ఒకటి, ఎస్ఎస్సి అనేవాడు ఫేక్ క్లెయిమ్ పెట్టాడా లేదా జెన్యున్గా క్లెయిమ్ చేసుకున్నాడా అనేది చెక్ చేసుకోవడానికి ఇది ఒక స్టెప్, తీసుకున్నటువంటి స్టెప్. సో ఈ స్టెప్లో ఏమవుతుంది, ఒకవేళ నిజంగానే ఒక శాలరీడ్ ఎంప్లాయీ లేదా ఒక ఎస్ఎస్సి ఎవరైనా కావచ్చు టీడీఎస్ చేసే పరిస్థితుల్లో అప్పుడు ప్రూఫ్స్ సబ్మిట్ చేయలేక ఈ రిటర్న్ టైంలో క్లెయిమ్ చేసుకునే పరిస్థితిలో క్లెయిమ్ చేసి ఉంటే డెఫినెట్గా అతని దగ్గర ఆ డాక్యుమెంట్ అనేది ఉంటుంది. కాబట్టి ఈయన ఆ నోటీస్కి రెస్పాన్స్ ఇచ్చి ఇది నాది జెన్యున్ క్లెయిమ్, సో నేను ఇది జెన్యున్గానే క్లెయిమ్ చేశాను, ఇది జెన్యున్గానే రిటర్న్ ఫైల్ చేశాను అని చెప్పి డిక్లేర్ చేసేటువంటి పరిస్థితి. ఒకవేళ అతను గనక ఫేక్ క్లెయిమ్ పెట్టి ఉంటే డిపార్ట్మెంట్కి అతను ఆ నోటీస్కి రిప్లై ఇవ్వలేని పరిస్థితి ఏర్పడుతుంది. దీనివల్ల ఎవరైతే జెన్యున్గా క్లెయిమ్ చేశారో వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి అందవలసిన బెనిఫిట్ అందుతుంది. ఎవరైతే ఫేక్ క్లెయిమ్ పెట్టారో అట్లీస్ట్ వాళ్ళు ఎవరనేది డిపార్ట్మెంట్కి తెలుస్తుంది. సో అయితే ఈ వచ్చిన నోటీసుల పట్ల అంటే దీన్ని ఎంతవరకు సీరియస్గా తీసుకోవాలి అంటారు? లేదంటే స్కిప్ చేసేసి మరి దీన్ని లైట్గా తీసుకున్న తర్వాత ఎటువంటి పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది? ఏముందిలో నోటీసులు కదా, రెగ్యులర్గా ఏదో వస్తుంటాయి కదా, ఆ కవర్ని అలా పక్కన పడేసేసి దాని గురించి మర్చిపోతే తర్వాత ఎటువంటి పరిణామాలు చూడాల్సి ఉంటుంది? ఈ నోటీసులు వచ్చిన తర్వాత రెస్పాండ్ అవ్వడం అనేది ఒక మంచి పద్ధతి అండి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నోటీస్ ఫేక్ కోసం వచ్చింది, నేను ఫేక్గా క్లెయిమ్ చేశానా లేకపోతే నిజంగానే క్లెయిమ్ చేశాను అనే విషయం పక్కన పెడితే, గవర్నమెంట్ ఒక ప్రశ్న వేసినప్పుడు దానికి రెస్పాండ్ అవ్వకపోతే దానికి సెపరేట్ కాన్సిక్వెన్సెస్ ఉన్నాయి. మళ్ళీ అసలు విషయం ఒకటైతే మనం ఇంకొక నాన్ కంప్లైంట్స్ కూడా చేయడానికి ముందుకెళ్తున్నట్టుగా, ఒకవేళ రెస్పాండ్ అవ్వకపోతే రెస్పాండ్ అవ్వడంలో మీ దగ్గర ఒక జెన్యున్ క్లెయిమ్ అయినప్పుడు రెస్పాండ్ అవ్వకుండా ఉండే ప్రసక్తే లేదు. మీరు ఖచ్చితంగా మీ డీటెయిల్స్ మీరు సబ్మిట్ చేసి, ఎస్ నా దగ్గర ఈ డాక్యుమెంట్ ఉండడం బట్టే నేను ఈ సేవింగ్ చేయించాను, లేకపోతే నేను ఇన్వెస్ట్మెంట్ పెట్టాను, ఈ డొనేషన్ చేశాను, కాబట్టి నేను ఇది రిటర్న్ టైంలో నేను క్లెయిమ్ చేసుకోగలిచాను అని అది మనం రెస్పాండ్ అవ్వగలిగితే డెఫినెట్గా అక్కడికి ఆ ఇష్యూ డ్రాప్ అవుతుంది. లేదు నేను ఇది ఇష్యూకి రెస్పాండ్ అవ్వను, ఇది తర్వాత వచ్చినప్పుడు చూసుకుందాం అని అంటే కనుక మెయిన్ ఇష్యూ ఎలాగ కంటిన్యూ అవుతుంది. సెకండ్ ఇష్యూ డిపార్ట్మెంట్ అడిగినటువంటి నోటీస్కి రెస్పాండ్ అవ్వలేదనే ఇంకో ఇష్యూలో కూడా మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. సో పవన్ గారు, రీసెంట్గా ఈ చాలా రకాలైనటువంటి ఐటీ రీఫండ్ స్కాములు చూసాం కదా, మరి ఇన్ని జరుగుతున్నాయి కదా, ఈ జరుగుతున్న పరిణామాల నుంచి మనం ఎటువంటి విషయాల్ని అర్థం చేసుకోవాలి, తెలుసుకోవాలి అంటారు? ఎటువంటి బాధ్యతతో మనం ముందుకెళ్ళాలంటారు? ఇప్పుడు దాకా ఒక రకమైన వర్కింగ్ షెడ్యూల్ అయితే కనబడిందండి మనకి డిపార్ట్మెంట్ సైడ్ నుంచి లేదా గవర్నమెంట్ సైడ్ నుంచి. చాలా ఇన్డెప్త్ డేటా షేరింగ్, డేటా కొలేషన్ జరుగుతుంది. కాబట్టి మనం ఒక ఎస్ఎస్సి ఫేక్ క్లెయిమ్ పెట్టాడా జెన్యున్ క్లెయిమ్ పెట్టాడా అనేది కొంచెం చూసి పెట్టుకుంటే మనకు మంచిది. జెన్యున్ కాని పక్షంలో ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి నోటీస్ వచ్చేటువంటి ఛాన్స్ అయితే లేకపోలేదు. వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కొని దానికి ఎలా రెస్పాండ్ అవ్వాలి, ఎలా చేయాలి అనే దాని మీద కంటే పీస్ ఆఫ్ మైండ్ కనుక కోరుకునే వ్యక్తులైతే ఫేక్ క్లెయిమ్స్ పెట్టకుండా జెన్యున్ క్లెయిమ్స్ ఉంటే కనుక క్లెయిమ్ చేసి ముందుకెళ్తే వాళ్ళకి కొంతవరకు బాగుంటుంది.
తర్వాత రోజుల్లో నోటీస్ వచ్చిన తర్వాత అదే ఇది వచ్చింది తర్వాత ఎలా రెస్పాండ్ అవ్వాలనే దాని మీద అప్పుడు ఇబ్బంది పడే కంటే ముందుగానే ఇష్యూ రాకుండా చూసుకోవడం అనేది చాలా వరకు మేలండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ పవన్ గారు. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి నోటీసులు వచ్చాక ఏ విధంగా రెస్పాండ్ అవ్వాలి, బాధ్యతగా ఏ విధంగా మెలగాలి, నోటీసులు అందాక కూడా వాటికి సరిగా రిప్లై ఇవ్వకపోతే ఎటువంటి పరిణామాలని డిపార్ట్మెంట్ వైపు నుంచి ఎదుర్కోవాల్సి ఉంటుంది అనే అంశం గురించి ప్రేక్షకులకు చాలా డీటెయిల్గా తెలియజేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్.